హాయ్ ఫ్రెండ్స్, సండే వచ్చేసింది. ఈరోజు కొరమేను చేపలు తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇవాళ చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఆనియన్స్ని కాస్త ఆయిల్ వేసి వేయించుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చేపల ముక్కల్ని కూడా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా దీనికి కావాల్సిన ఐటమ్స్. చింతపండు పులుసు చిక్కగా కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కాక మెంతులు, ఆవాలు వేసి కాస్త రోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కాస్త వేగనించాలి. వేగాక దాంట్లో కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. అవి కాస్త మగ్గాక దాంట్లో మనము పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కాసేపటి వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఉప్పు, కారము, అల్లం పేస్ట్ వేసుకొని ఇంకాస్త వేయించుకోవాలి. మనకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చండి. మేము చాలా తక్కువ తింటాం కాబట్టి కాస్త తక్కువ వేసుకున్నాను. అలానే ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు కూడా దాంట్లో వేసేసుకొని మసిలేలా చూసుకోవాలి. చూడండి, కాస్త పొంగు వచ్చాక దాంట్లో తరిగి ఉంచుకున్న కొత్తిమీరని వేసుకొని కాసేపు మరగనివ్వాలి. ఈ పులుసులో మనము మామిడికాయలు కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెల్లూరు వాళ్ళు ఇలా మామిడికాయని కట్ చేసి పీసెస్లా చేసుకొని వేసుకుంటారు. నేను కూడా అలానే కట్ చేసి 4 ముక్కలు ఆ పులుసులో వేసుకున్నాను. చూడండి, ఇలా పీసెస్ మరుగుతున్న పులుసులో వేసేసాను. ఆ తర్వాత నీట్గా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసుకున్నాను. ఇలా మొత్తం ముక్కలన్నీ దాంట్లో వేశాక మరలా తిప్పాలి ముక్కలన్నిటిని కూడా. అంతే అండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడటానికి చాలా చాలా బాగుంది. తింటే అంతకంటే టేస్టీగా ఉంది. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. కొరమైన చేప కాబట్టి ముళ్ళులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.